స్థానిక సంస్థల్లో భాగంగా జిల్లా మండల పరిషత్ నియోజకవర్గాల్లో రిజర్వేషన్ల మార్గదర్శకాలకు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 5 వరకు రిజర్వేషన్లు ఖరారు చేయాలని నిర్ణయం తీసుకోగా కొత్తగా ఏర్పాటైన జిల్లాలు మండలాల వారీగా ఎంపీటీసీ జెడ్పీటీసీ నియోజకవర్గాలను పునర్విభజన చేశారు. రాష్ట్రంలో 5,984 ఎంపీటీసీ స్థానాలు ఉన్నట్లు లెక్క తేలింది. అదేవిధంగా 32 జిల్లా పరిషత్ 535 మండల పరిషత్ స్థానాలను ఖరారు చేస్తూ తుది జాబితా ప్రభుత్వానికి సమర్పించారు. పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల రిజర్వేషన్లపై మార్గదర్శకాలు విడుదల చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, బలరాం, ఇటు పంచాయతీ రిజర్వేషన్లకు సంబంధించి కొత్తగా వచ్చినటువంటి పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా ఆమోదం పొందడం జరిగింది. అంతకుముందే పంచాయతీరాజ్ చట్టం ఉండగా అయితే సుప్రీంకోర్టు నిబంధనల మేరకు 50% రిజర్వేషన్లు మించకూడదన్న ఆ నిబంధనల మేరకు మొన్న పంచాయతీ ఎన్నికల్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం పూర్తి స్థాయిలో మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల తర్వాత పంచాయతీ రిజర్వేషన్లు బీసీలకు రిజర్వేషన్లు తగ్గిస్తూ 32% ఉన్నటువంటి రిజర్వేషన్లని 23% తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీనికి సంబంధించి మొన్న బడ్జెట్ సమావేశంలో కూడా చట్ట సవరణ కూడా ఆమోదం పొందడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ చట్ట సవరణకు సంబంధించి రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో ఖరారు చేస్తూ ఇటు జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా రాబోయే తరుణంలో మేలో జిల్లా పరిషత్తులు కానీ అటు మండల పరిషత్ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఇప్పుడు ఆ చట్ట సవరణ బిల్లు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆమోదం పొందిన తర్వాత ఇప్పుడు ఒక గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ఆ బిల్లుకు సంబంధించి అది ఆమోదం కూడా పొందడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా నిన్న రాత్రి పొద్దుపోయాక వీటికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా ప్రభుత్వం జారీ చేసింది. పంచాయతీ రిజర్వేషన్ జిల్లాలను రాష్ట్ర కమిటీలుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి క్లస్టర్లుగా తీసుకుంటూ అటు మండలాలతో పాటు గ్రామాలను జిల్లా స్థాయిలో తీసుకోవాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో ఆ గిరిజనకు సంబంధించినటువంటి ఆ గ్రామాలతో పాటు మండలాల వారీగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటితో అన్నిటికీ కూడా ఈ రిజర్వేషన్ బిల్లులో కూడా పేర్కొనడం జరిగింది. అటు రిజర్వేషన్లతో పాటు ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను కూడా ఖరారు చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేయగా ఇటు బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని 23% తగ్గిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో వాటన్నిటికీ ఖరారు చేస్తూ కొత్త చట్ట సవరణ బిల్లు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల కావాల్సి ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ కిరణ్.